ధూమపానం మద్యపానం చేయకండి. మీ 2 గాజులు ఎవరికి అమ్ముకోకండి. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేవు. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. ఇచ్చిపుచ్చుకోవడం బిజినెస్. గీతను నేను ప్రేమిస్తాను కాబట్టి గీతను కూడా నేను ప్రేమించమంటే బిజినెస్ అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుద్ది? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా సోది నష్టం ఉంటుంది అనుకోలేదు. తొక్కలో నాకు ఎలాంటి అమ్మాయి వద్దు, మాలంటేనే అసహ్యం వేస్తుంది. అందుకే చెప్తున్నాను, ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే? అది అలాగా? బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే? ఏంటి చరణ్ గారు, ఏంటి సంగతి? చేతిలో ఫైల్ ఏంటి? ఇంటర్వ్యూనా? ఇక అట్లే అనుకో. ప్రొడ్యూసర్కి కథ చెప్పి నీకు వచ్చిన. ఓ అవునా? టైటిల్ ఏంటి? నటుడు. ఓ ఈ కళ్ళ కూడా ఉన్నాయా మనకి? చెప్పండి. యాక్షన్ చెప్పు బే. యాక్షన్. సర్వదా సతదా సతదా సహస్రద పాప పంకిలమైన బీరి విస్కీ ఒక్కలన్నీ ఒక్కడే ఫినిష్ చేసేదా. ఒక్కడవేంట్రా, ఏం చేసినా ఇద్దరం కలిసే చేద్దాం అనుకున్నాంగా. ఏరా, నేను విన్నది నిజమేనా? ఎరా వీడికి 2000 కట్టమని ఇచ్చిన డబ్బులతో తాగుతాను తెలిసిపోయిందంటావా? చిచ్చి, మనంత చీప్ కాదురా. అమ్మ టాబ్లెట్స్ వారేస్తారని చెప్పా. హెచ్చి ఆపండ్రా. రేపెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని కలుస్తున్నాడుగా. చింటన్న ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు. ఇంకా సినిమాలు గోల ఆపవా? సినిమానా? జాబ్ ఎంట్రీ 200 దబ్బావు. మరి ఫ్రైడ్ వింగ్స్ కావాలంటే 200 అవుతాయి కదా. అవునరా, వీడు సినిమాలోకి వెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నాను నీకేం తెలుసు? నాకు తెలుసు. జిమ్. కిక్ బాక్సింగ్. టైట్. అరే తోడ ప్లాస్ డాలో బాయ్. బండిలో ఉన్న ఉల్లిపాయలు మొత్తం నీకే పెట్టమంటావా? ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి? సిగ్గులేదురా నీకు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా బే? ఎందుకంత పిచ్చి? ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తెలుసా? వీడికి అసలు కష్టం విలువ తెలిస్తేనేగా. నేను చేస్తుంది కరెక్ట్, 100% కరెక్ట్. కృష్ణవంశీ గారి సినిమా నుండి నీకు అర్థమయ్యేలా చెప్తా ఇను. 25 మంది హీరోలు, వాళ్ళ వెనకాల బాబులు, క్యూలో డైరెక్టర్లు, ఛాన్సుల కోసం వెయిట్ చేసే 1000 మంది ఆర్టిస్టులు. ఊరికి ఎవడిస్తాడా నీకు? జాబ్, కెరీర్, సెటిల్మెంట్ ఇవే కష్టం అనుకుంటున్నావా? సినిమా వాళ్ళ జీవితంలోకి వచ్చి చూస్తే జాబ్ కష్టమా, గడితే గుడ్డ. ఛాన్సుల కోసం ట్రై చేసిన 2 నెలలకే కాన్ఫిడెన్స్ మొత్తం హుష్కాకి. ఆ తర్వాత ఇంటి రెంటు, పాలు, పప్పు నుంచి మీద పడితే అప్పుడు తెలుస్తుందిరా అసలు ఎందుకురా వచ్చాం, అసలు ఎలారా బతికేది అని ఏడుస్తున్నారు బయట. ఇదిగో ఇలాంటి వాటి ఉండే చాలా మంది దూకి చచ్చిపోయారు కూడా. ఏంటి? జాబ్, కెరీర్ కాదురా, కాదు సినిమా.
సినిమా సినిమా గల్ 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 అంటూ జనాలు థియేటర్లోకి వస్తే మేమేరా ఠడాంగ్ ఠేంగ్. అది లేనాడు ఎవడైనా సరే ఎంటర్గా మొక్క. సినిమా ఉంటే ఆనందం వస్తుంది, సినిమా ఉంటే మనశ్శాంతి వస్తుంది, సినిమా ఉంటే ప్రేమ వస్తుంది, కిక్ వస్తుంది, అభిమానం వస్తుంది. అదే లేకపోతే ఏం బతుకురా, కుక్క బతుకు. థు. ఇప్పుడు సినిమాలో ఛాన్సుల కోసం క్యూలో నించుంటాం, ఆ రోల్ మాకే రావాలని ఆశపడతాం, వాటి కోసం నానా కష్టాలు పడతాం, పచ్చిగా అడుక్కుంటాం, అందరికీ నంబర్లు ఇస్తాం. సార్ అసలు మీకంటే తోపేవాళ్ళు లేడు సార్ అంటాం, ఎవడికి పడితే వాడికి నమస్కారం పెడతాం, అరుస్తాం, ఏడుస్తాం, సొంత వాళ్ళని కూడా దూరం చేసుకుంటాం, ధోని అని మమ్మల్ని మేమే తిట్టుకుంటాం. ఇంత జరిగినా ఎందుకు వెళ్ళిపోవు తెలుసారా? ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్ రా, దానికోసమే మేము పడేది కష్టాలన్నీ. బావా శ్రీకృష్ణుడు భగవద్గీత గురించి బాగా చెప్పలేదు కదరా. నేను హట్ చేయాలన్న ఉద్దేశం లేదురా, ఎప్పుడు ఏమవుతాయో తెలియని జీవితాలు రవి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడితో దుర్యోధన తమ్ముడు ఉన్నాడు నీకు తెలుసా? ఏమన్నాడు? ఏమని లేదు, అందుకే ఫస్ట్ ఆడనే ఇస్తారు. నా వేషాలు పిచ్చిగా ఉంటాయో కానీ నేను పిచ్చోని కాదురా, ప్లాన్ చేసుకుని వెళ్తున్నా ముందుకి. అందుకని రేపు నేను ఆ ప్రొడ్యూసర్ని కలవడం తప్పే కాదు, ఓకే? అవును, మర్చిపోయిన తనకి ఫోన్ చేయాలి కదా. బాబు బాబు సార్ రమ్మంటున్నారు. వస్తున్నా, తొందరగా రండి. వస్తున్నారు, బయట ఉన్నాడు. నమస్తే సార్. రామ్మారా, రా కూర్చో. చింటూ నీ గురించి అంతా చెప్పాడమ్మా. నీ దగ్గర ఏదో కథ ఉందంట కదా, చెప్పు చూద్దాం. ఓకే సార్, ఓపెన్ చేస్తే అవి అప్పుడే 2000 రిలీజ్ అయిన రోజులు సార్. కరెన్సీ దొరక జనాలు ఇబ్బంది పడుతున్నారు, కాఫీ షాప్లో కంపెనీ చూడలేక మనోడు అలా ఫీల్ అవుతున్నాడు. సింగిల్గా ఉండాలని ఎవరికి ఉంటుందిరా, రిలేషన్లో లేని వాళ్ళకి తప్ప. మనకి ఓ మంచి పార్ట్నర్ కావాలనిపిస్తుంది కదా. అలా అని ఎవరో ఒకరితో డేటింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ తప్పు చేయదలుచుకోలేదు. రేయ్, అందుకే మా మాట విను. మన తెలిసిన వాళ్ళలో కానీ మన కామన్ ఫ్రెండ్స్లో కానీ ఇంట్రెస్ట్ ఉండి కూడా సింగిల్గా ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని నీకు పరిచయం చేస్తా. ఒసేయ్, నీకు నచ్చిన జాబ్ దొరికింది, హ్యాపీగా చేస్తున్నావు, సెటిల్ అయినట్టే కదా. ఇంకా మీ ఇంట్లోకి ఆవేశం వచ్చే లోపట్నే వీళ్ళని కలు. ఫస్ట్ నచ్చకుంటే సెకండ్, పెళ్లి చూపులాగానే కాకుంటే వితౌట్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్. అందుకే దీని పేరు ప్రేమ చూపులని పెడదాం. కాన్సెప్ట్ అర్థమైంది కదా? నీకు ఎవరైనా నచ్చుతారేమో చూద్దాం. తర్వాత అంటే ప్రజల్లో మీ పేరెంట్స్ చెప్పిన వాళ్ళని చేసుకోవాల్సి వస్తుంది. ఆలోచించుకో. ఇలా ఫ్రీడమ్ అయితే అప్పటి వరకు ఉండదు. అమ్మో, దానికన్నా ఈ ప్రాసెసే చాలా బెటరే. ఏదన్నా ప్రాబ్లం అయినా ఫస్ట్ మీట్లోనే క్యాన్సిల్ చేసేయచ్చు. కానీ ఫస్ట్ మీట్లో అందరూ చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తారే, ఎలా కనిపెట్టడం? రేయ్, నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావు నాకు తెలుసురా, అందుకే నీకోసం ఇది తెప్పించా. దీని పేరేంటి? ఆఫ్రికన్ జుమంజువరి, సరికొత్త తైలం. ఏదైతే నీకెందుకురా? ఇది నువ్వు కలిసిన జ్యూస్లోనో కాఫీలోనో కలుపు. వాడి మైండ్లో ఏదనుకుంటే అదే బయటికి వస్తుంది. హిపోక్రసీ ఉండదు, అబద్ధాలు రావు. నీకు ఎక్కడ దొరికిందిరా అయితే? అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను రా. నీకు అవసరమా? మూసుకొని చెప్పింది, నీ పని ఈజీ అవుద్ది. ఇది ఒక పెళ్లి చూపులనే అనుకోండి. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద పెద్దగా నమ్మకం లేదు, అందుకే ఇలా సెలెక్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. నాకు నా ఫ్రెండ్స్లో చాలామంది బ్రేకప్ అయింది. ఈసారి ఐ వాంట్ టు టేక్ మై ఓన్ టైం, అందుకే ఇలా చేస్తున్నా. యా క్యారెక్టర్ ఏంటో తెలియాలి కదా, అంతెందుకు డ్రెస్ చూసి చెప్పవచ్చు క్యారెక్టర్ ఏంటో. మరి నా డ్రెస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వద్దులేండి, బాగోదు. పర్లేదు, చెప్పండి. అంతే, నా ఉద్దేశం ఇప్పుడు మీరు ఆ స్కిన్ షో చేసి తిరుగుతారు, ఎవడో ఒకడు కమెంట్ చేస్తాడు లేదా వచ్చి చేస్తాడు, అందరూ కలిసి పిచ్చి కొట్టురు కొట్టేస్తారుగా. అదే మీరు ఇలా కాకుండా లాజికల్గా ఆలోచించి కొంచెం పద్ధతిగా ఉంటే అసలు ఏం జరగవుగా. సో మా డ్రెస్సింగ్ సెన్స్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అని అంటారు. అలా అన్నాడు చెప్పుతో కొట్టాలి. డ్రెస్లే ఉందండి, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఎందులో కంఫర్టబుల్ ఉంటే తీసుకుంటారు. డ్రెస్ చూసి జడ్జ్ చేయడం ఏంటి, మొహం పాల్గొట్టేవాళ్ళు లేక. ఏమో, అలాంటివన్నీ వేయడం నా వల్లైతే కాదు. పొట్టి పొట్టి బట్టలు వేసుకునేంత ఇండీసెన్సీ నాకు లేదు. అయినా మన కల్చర్ ఇస్ గ్రేట్ అండి, పద్ధతిగా నీట్గా ఉంటాయి, అవి ఫాలో అవుతాను నేను.
ఫ్రెండ్స్తో సరదా బయటకు వెళ్ళడం. చీచి, అలాంటి పిచ్చి తిరుగులు నేనైతే చేయను. అవన్నీ మీలాంటి అబ్బాయిలు చేయాలి, మేం కాదు. సినిమాలు ఆహా, పెద్దగా ఏం చూడను, అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. మా టైంపాస్ కోసం ఏం చేస్తారు? పొద్దున్నే పూజ చేస్తా, మిగతా రోజంతా టీవీ ఆర్ ఇంట్లో పనులతోనే సరిపోతుంది. బోర్టంకి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది. మనకు అస్సలు సెట్ అవ్వట్లే. ఎలా అయినా నువ్వు చెప్పేయాలి. మా తాతయ్యకు జబ్బు ఉందండి, అది హెరిడిటీ ద్వారా నాకు కూడా వస్తుందని డాక్టర్స్ చెప్పారు. ఏంటది? పేరు చెప్పలేను కానీ అది కనుక వస్తే మార్నింగ్ నుండి నైట్ దాకా నాకని నా వైఫై చేసి పెట్టాలి. మా తాతయ్యకి మా బామ్మ చేసినట్టు, మా నాన్నకి మా అమ్మ చేసినట్టు. చెప్పండి, మీరు కూడా నాకు అలా తోడుగా ఉంటారుగా? వాష్రూమ్ ఎక్కడ? చాలా బాగా చెప్పారు. మీ ఐడియాలజీ నాకు చాలా బాగా నచ్చింది. అమ్మాయిని చూడగానే పరిచయం లేకపోయినా తన క్యారెక్టర్ ఏంటో చెప్పారంటే మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ. మరి ఆ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తోంది? ఏ అమ్మాయి? మ్యాన్, సో మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఎందుకు తెలుసుకోవాలనుకున్నారు? అంటే ఇంత అందంగా ఉన్నారు కదా, మన వాళ్ళు ఎందుకు వదులుతారు? ఖచ్చితంగా ప్రపోజ్ చేసి ఉంటారు. మీకు ఎవరు నచ్చలేదా? యా ఉన్నాడు, బట్ వి బ్రోకప్ ఎ ఇయర్ అగో. ఓ, మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నాలే ఉంటారని. యావరేజ్ అమ్మాయిలే ఈ కాలంలో 2-3 మెయింటైన్ చేస్తుంది. ఓ, నా సంగతి సరే. నా ఇంటర్ ఫ్రెండ్ అయితే ఇప్పటికి 2 మార్చింది, ఇప్పుడు 3వ వాడు. అవును, అలాంటి ఇంతమందిని చూశాను. తప్పంతా వాడిదే. హీ చీటెడ్ ఆన్ మీ, అందుకే విడిపోయాను. ఓ, మరి తర్వాత లవ్ చేయలేదా? ఇంకేంటి చేసేది? లవ్ చేస్తే ఏమవుతుందో చూసా కదా. బాగా బుద్ధి వచ్చింది నాకు, పూర్తిగా అర్థమైపోయింది మీ అబ్బాయిల గురించి. అందరు అబ్బాయిలు చూసినట్టు మాట్లాడుతున్నారు. ఒకేసారి ఇద్దరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం తప్పు, కానీ ఒకరితో బ్రేకప్ అయ్యాక వేరే వాళ్ళు చూడడం తప్పే ఉంది. ఇలా చెప్తున్నావంటే నీకు పాస్ట్లో ఎంతమంది ఉన్నారేంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరు చేస్తున్నట్టే తన యాటిట్యూడ్, క్యారెక్టర్ ఏం తెలియపోయినా జస్ట్ చూడగానే నచ్చిన వెళ్ళి ప్రపోజ్ చేశాను. మొదట్లో ఒకళ్ళొకరు ఇంప్రెస్ చేసేలా ఉంటాం కదా, బాగానే గడిచింది. చూడగానే షీఈస్ ద వన్ అని ఏం తెలియకుండా ఫిక్స్ అవ్వడం ఎంత పెద్ద తప్పో నాకు అప్పుడే తెలిసింది. ఇద్దరికీ వర్కౌట్ అవ్వలేదు. నేను నచ్చిపోయినా సరే లవ్ చేసుకున్నాం కదా, లైఫ్లో కలిసి ఉండలేం కదా. అంతమంది తిరిగాక ఇంకెవడు చేసుకుంటారు చెప్పు? చేసుకుంటేవాడు బక్రానే కదా. అంతే కదా. ఈ రోజుల్లో ఒక రిలేషన్లో ఏం జరుగుతాయో తెలియాలంటే పాస్ట్లో బాయ్ ఫ్రెండ్ కూడా మంచిది నాకు తెలిసి. పాస్ట్లో తన బాయ్ ఫ్రెండ్ దగ్గర చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉంటుంది. టుగెదర్ దే కెన్ మేక్ ద రిలేషన్ వర్క్ వెరీ వెల్. ఇలా ఎంతమందితో చేస్తుంది? అలా బక్రా అవ్వాలని ఎవరికి ఉండదు. ఒక బ్రేకప్ అయ్యాక కూడా మళ్ళీ లవ్ లవ్ అనే కూర్చున్నావు కదా, హిందే మాట్లాడతావులే. మరి ఆ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తోంది? ఏ అమ్మాయి? అబ్బా, మీకు విషయం చెప్పాలి. మా తాతయ్య ఏమైనా డల్గా ఉన్నారు? విన్నాను, నేనే మాడుతున్నా. ఎనీ ప్రాబ్లం? మీతో ఒక విషయం షేర్ చేసుకోవచ్చా? పర్లేదు, చెప్పండి. మీ సంగతేమో కానీ ఐఎమ్ గోయింగ్ త్రూ బ్యాడ్ ఫేస్. నేను ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేశా, చాలా సిన్సియర్గా. కానీ వాడికి నేను తప్ప అందరూ ఇంపార్టెంటే. నేను ఫోన్ చేస్తే చాలు ఫ్రెండ్స్తో ఉన్న పని మీద బయటకొచ్చాను సోది కబులు చెప్తుంటాడు. నాకు ఎలా ఉంటుంది? అయినా నేను లవ్ చేసినంతగా నన్ను లవ్ చేయలేదు. అసలు లవ్వే చేయలేదు. అసలు లవ్వే చేసుంటే నాతో తప్ప వేరే వాళ్ళతో ఎందుకంత క్లోజ్గా ఉంటుంది? వాళ్ళ క్లాస్లో ఉంటారుగా ఫ్రెండ్స్ అని. వాళ్ళ బైక్ ఎక్కుతుంది, షోల్డర్ మీద చెయ్యేసి మాట్లాడుతుంది. అసలు ఎవరైనా చేస్తారా అలా? నాకు ఒళ్ళు మండిపోయేది. ఎందుకు అలా చేస్తావని అడిగితే మళ్ళీ నన్నే తిడతాడు, అర్థం చేసుకోలేవా అని. వాడి కోసం నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అందరినీ దూరం పెట్టా. రోజంతా వాడి మెసేజెస్ కోసం, ఫోన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. వాడికి మాత్రం నేను తప్ప అందరూ కావాలి. నాకు అసలే వాళ్ళ క్లాస్ వాళ్ళంటే పడదు. ఈ ఫేర్వెల్ డే అని, ఫ్రెషర్స్ డే అని ప్రతి దాంట్లో వాళ్ళతో సెల్ఫీస్ దిగడం నాకు ఇష్టం లేదన్నప్పుడు చేయకూడదు కదా. అసలు వెళ్ళొద్దని చెప్పా, అయినా వెళ్ళింది. ఏమనాలి? నాకు నా క్లాస్లో ఒక అమ్మాయి అంటే అస్సలు పడదు. సో తనకి దూరంగా ఉండమని చెప్పా. అరే నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంటాడు, మరి నేనేంటి? ఇంకా నా వల్ల కాదు. సో అందుకే బ్రేకప్ చెప్పేశా. నువ్వు చెప్పు, నేను చేసిన తప్ప? మీకు రెయిన్బో అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం? కలర్ఫుల్గా ఉంటుంది, డిఫరెంట్ కలర్స్, ఆ కాంబినేషన్. అదే రెయిన్బో మొత్తం ఒకే కలర్ ఉంటే నీకు అది నచ్చేదా? నో. ఇప్పుడు ఈ రెయిన్బో నీ లైఫ్ అనుకో. లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రెయిన్బో అనుకుందాం. వీటిలో ఏ ఒకటి ఎక్కువైనా తక్కువైనా నీ లైఫ్ అంత బాగోదు. ఒకరిని లవ్ చేయాలంటే ఫ్రెండ్స్ అందరినీ దూరం పెట్టి మునిగిపోవాల్సినంత అవసరం లేదు. ఏ కలర్ అయినా లిమిట్లో ఉన్నంతవరకు బాగుంటుంది, లేదంటే బోర్ కొట్టేస్తుంది. అన్ని కలర్స్ని ఈక్వల్గా ఎంజాయ్ చేయాలి.
లిమిట్ దాటితే రెయిన్ మందం కూడా పోతుంది కదా, ఇది అంతే. బైక్ ఎక్కిందనో చెయ్యేసి మాట్లాడితేనే ఏదో ఉందనో మైండ్ సెట్ నీకుంటే ఏ అమ్మాయి నేను లవ్ చేసినా నీకు అలానే ఉంటుంది. ఏ అమ్మాయికైనా తన లవర్ ఇక్కడుంటే మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఇక్కడున్న వారిని ఇక్కడున్న వారితో కంపేర్ చేసుకొని నీ వాల్యూ నువ్వే పోగొట్టుకున్నావు. ఎవరి ఇంపార్టెన్స్ వారికి ఉంటుంది. నిన్ను లవ్ చేస్తోంది కదా అని వేరే వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం తనకి లేదు. అయినా అది అర్థం చేసుకోకపోవడం నీ తప్పే. అంతేలే, వాడుకోవడానికి లవర్ కూడా సరిపోడుగా, వాళ్ళు కూడా కావాలి. అవును, అదిగో వాడు కూడా కావాలి. ఎవడు? ఏది? బా అర్థమైందా? అవాయిడ్ చేశాడని ఒప్పుకోకుండా దాన్ని ఇంత బాగా కవర్ చేస్తున్నావు. నువ్వు ఇలాగే చేసుంటావు. పాపకి వేరే పాయింట్ ఆఫ్ ఎక్కట్లేదు, స్టోరీ చెప్పాల్సిందే. యాక్చువల్లీ మా తాతయ్య గురించి మీకు చెప్పాలి. నేను కట్నానికి పూర్తిగా ఎగనెస్ట్ అండి, అస్సలు తీసుకోను. మా పేరెంట్స్ కొంచెం ఆర్థోడాక్స్, సో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఇద్దరు జాతకాలు బాగా కలిసాయి తెలుసా, అందుకే రాహుకాలం వెళ్ళే టైంలోనే రమ్మన్నాను, అంతా మంచి జరగాలని. నేను మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తాను. మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, కానీ బయట మాత్రం నేను చెప్పినట్లే వినాలి, నేను చెప్పినట్లే నడుచుకోవాలి. ఓకే? హే కమాన్ మ్యాన్, దొరుకుతాడులే, వెతుకుదాం ఇంకా. దీనికి బి డెడ్ లైన్స్ ఎందుకు? హే అటు చూడు, బాగానే ఉన్నాడు కదా, మస్తు హైట్ బి ఉండు. బాటిల్ వాడేద్దామా? మీరు ట్రై చేసుకోండి, నాకైతే ఇంక ఇంట్రెస్ట్ లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ 500 పెట్టుకొని ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఆర్డర్లో కలుపు. రావే, వెనకాల టేబుల్ వెళ్ళి కూర్చుందాం. అబ్బా రావే ప్లీజ్. బా అనవసరంగా టైం వేస్టే. ఏం మాట్లాడకుండా మూసుకొని విను. ఏమైంది వీళ్ళందరికీ? నాకెందుకు ఇలా చదువుతున్నారు? టిండర్ ఓపెన్ చేస్తుంటే అందులో కూడా సమంత గజల ఫోటోలు పడుతున్నారు దేవతలు. నీకన్నా నయ్యం, నేను మొన్న టిండర్ ఓపెన్ చేస్తే సాయిబాబా ఫోటో వచ్చింది. ఎక్కడ లెఫ్ట్ స్వైప్ చేస్తే పాపం తగులుతుందని భయపడి రైట్ స్వైప్ చేసేసా. నా ఆలోచనలు కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. తక్కువ, నేనేం పర్ఫెక్ట్ కాదుగా. కానీ ఆప్షన్స్ ఎన్ని ఉన్నా కరెక్ట్ ఆన్సర్ ఒకటే ఉంటుంది. అసలు నాకు కావాల్సిన ఏంటి తెలుసా? నాకు తెలుసు, ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్, 50-50. టూ కదవా. కొన్నిసార్లు నేనే మరి ఓవర్గా ఆలోచిస్తున్నాను అనిపిస్తుంది. రే నీకు ఒక స్టోరీ చెప్తా విను. FBలో అందరు తెగ షేర్ చేస్తుంటారు కదా. ఒకసారి ఓ పొటాటో టమాటో చూసి లెవెల్లో పడింది. ఏం ఆలోచించుకుని వెళ్ళి ప్రపోజ్ చేసింది. టమాటో కూడా వెంటనే యాక్సెప్ట్ చేసింది. కొన్నాళ్ళు బాగానే గడిచింది. ఆ తర్వాత ఇద్దరికి సెట్ అవ్వక విడిపోయారు. అందుకే బా ఇంటర్ క్యాష్ పత్యాపరులు వద్దనేది. చెప్పు తీసుకో. సారీ బా, చెప్పు. పొటాటో తన సైడ్ రీజన్స్ అన్ని ఆలోచించి తన కోసం ఫింగర్ చిప్స్గా మారొచ్చింది. అది చూసి ఇంప్రెస్ అయిన టమాటో కూడా సాస్గా మారొచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు అంత బెస్ట్ కాంబినేషన్ అని నేను చెప్పకలేదు అనుకుంటా. రేయ్, ఈ పొటాటో టమాటో మెయిన్ రికమ్ అవుతాయంట్రా, అందుకే విడిపోయి ఉంటారు. కూరల్లోకి బాగుంటాయి కానీ కాపురంలో కాదు. అందుకే మన పెద్దోళ్ళు ఏ చెప్పినా ఓ పద్ధతి ఓ విజను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పొటాటో మారని మొండికేసిన, తిట్టుకుంటూ టమాటో వెళ్ళిపోయినా వాళ్ళ రిలేషన్ బతికేది కాదు. ఎగ్జాంపుల్ చాలా పాతదైనా ఇప్పటికీ రిలెవెంట్గా ఉంటుంది. లైఫ్లో మన అనుకున్న వాళ్ళరా అన్నిటికంటే చివరిదాకా మన హ్యాపీనెస్ ఇచ్చేది. అలాంటి రిలేషన్ కోసం కాస్త ఎఫర్ట్ పెట్టాలనే మినిమం మెచ్యూరిటీ లేనప్పుడు నాకు అక్కర్లేదండి. అమ్మాయిలు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి ఇవన్నీ ఇస్తున్నాను, జాబ్ కోసం తెగ కష్టపడతారు కదరా. మరి లైఫ్ లాంగ్ నీ స్టోరీలో ఎవరంటే ఎందుకు కష్టపడకూడదు? అరే మనలో ఉండే తప్పులను యాక్సెప్ట్ చేసుకోవడానికి అంతేగోనా? లవ్ స్టోరీ అంటే పెళ్లి చేసుకునేదాకే కాదురా. సినిమాలో చూపించినట్టు అక్కడే శుభంకాడ పడిపోదు. విడిపోతే ఆ బాధ ఉంటుంది నాకు తెలుసు కాబట్టే ఈసారి కాస్త మెచ్యూరిటీ అమ్మాయి కావాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ మా అమ్మ నాన్న కోట్లు సంపాదించి పైన హ్యాపీగా ఉంటున్నారంటే దానికి ఉన్న రీజన్ ఒకటేరా, అది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్. నాకు అదే కావాలి. ఒసే నీకు యాస్టీస్ జెరాక్స్ కాపీలాగా ఉన్నాడు వీడు. మనం చూసిన వాళ్ళ మీద 100 times బెటర్. ఇంకేం ఆలోచించు, వెళ్ళు, గో. ఏమన్నారు? చెప్పానా మన స్టోరీ వద్దు, వేరే స్టోరీ చెప్పు అని. లవ్ స్టోరీస్ అందరికీ నచ్చుతా అంటావుగా, నా మాట అస్సలు వినవు. ఇప్పుడు చూడు.
ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పానా మన స్టోరీయే చెప్పు, వేరే వాళ్ళది చెప్పొద్దు అని. ఇంత టెన్షన్ పెట్టావు కాబట్టి ఇప్పుడు నన్నే హీరోయిన్లా పెట్టుకో. నాకంటే తప్పదు, జనాలు ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఏంటి ఓకే ఏమన్నావు? సరోజా వద్దమ్మా, వద్దు, సచ్చినోడా? తగులుతుంది, ఆగురా. తగులుతుంది, తగల్ని తగులుతుందన్నా. సారీ చంపేస్తా నిన్ను. సరే సారీ చెప్పా కదా. బాగా ఎక్కువ సారీ ఉంది. సారీ. ఆడియో రిలీజ్ ఎవరిని పిలుద్దాం? మన పవర్ స్టార్ని పిలుచుకుందామా? ఆయనతో పాటు రామ్ గోపాల్ అని కూడా పిలుద్దాం, మంచి పని ఉంటుంది. అంటే మనది హారర్ స్టోరీ అంటున్నావా? మరి అలా డైరెక్ట్ కట్టి ఏం చెప్తాం? ఏడ్సావులే పద. గట్ల మనోడు తనతో కలిసి ముందుకు వెళ్తున్నట్టు చూపిస్తాం సార్. ఈడ టైటిల్ చేస్తాం.